మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం దయచేసి చదువుకున్నాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ప్రభా, వాక్యము నీది, వాక్యము ద్వారా మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభా, నీ దాసును నిలబెట్టుకునే వాక్యము ద్వారా మాతో మాట్లాడి నాయన మాకు కావలసిన ఆత్మీయ ఆహారము దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట రాయబడింది. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పేతురు పత్రికలో ఈ 3వ అధ్యాయము మొదటి నుంచి మనం గమనించినట్లయితే అక్కడ భార్యాభర్తల మధ్యలో ఉన్న సంబంధాన్ని గురించి, వారు ఏ రీతిగా ఒకరినొకరు లోబడాలో, ఒకరినొకరు లోబడి ప్రేమించుకోవాలో, దేవుని వాక్యం గురితో తన భార్య కుటుంబం మధ్యలో ఉన్న సంబంధాల గురించి వివరిస్తూ పేతురు గారు రాస్తూ వస్తూ చెప్తున్నారంట. చివరికి ఈ 11వ వచనంలో వచ్చేటప్పటికి ఏం చేయాలని దేవుని వాక్యంలో నుంచి చెప్తున్నాడంటే, కీడు చేయటం మాని కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను అని దేవుని వాక్యము ద్వారా పేతురు పత్రికలో పేతురు గారు చెప్తూ ఉన్నాడు. కీడు నుండి మొట్టమొదటి ఏంటంటే ఇందులో ఉన్న విషయము, కీడు నుండి తొలగి మేలు చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది మనం కీడు చేయడానికే తలస్తూ ఉంటారు. కీడు చేయడానికి, ఇతరులకి మేలు చేయడం మానేసి చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే కీడు తలస్తూ ఉంటారు. ఇతరులు బాగుంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఇతరులు కోరటం మనకి అలవాటు కాదు. ఇతరులు నష్టపోతే మనకే ఆనందం. చాలా మందికి ఇతరులు నష్టపోతున్నారనుకో ఎంత ఆనందం ఇస్తారు. కానీ దేవుని బిడ్డలుగా మనం చేయవలసింది కీడు నుంచి తొలగాలి. కీడు చేయకూడదు, ఎవరికి మేలు మాత్రమే చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీడు చేయటం అని మేలు చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కీడు ఏమాత్రము ఇతరులకు తలపెట్టకూడదు. కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో ఆ మాటలు చదువుకుంటూ ఉంటే, కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో ఆ మాట చెప్తూ ఉన్నాడు దావీదు భక్తుడు. రాస్తూ ఆ కీర్తన మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు, దేవుని మందిరంలో, దేవుని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు, వారి యొక్క క్వాలిటీస్ ఏంటి అని దేవుని వాక్యంలో చెప్తూ ఆ కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. వారికి ఉన్న క్వాలిటీస్ ఏంటో చెప్తున్నా. నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడట, తన చిలికానికి కీడు చేయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీడు ఏ మాత్రము చేయడు. ఎవరో దేవుని మందిరంలో ఉండదగిన వాడు. నీవు దేవుని సన్నిధానంలో, దేవుని గుడారంలో, దేవుని సన్నిధిలో ఉండదగిన వాడివా కాదా అనేది మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలని కోరుకుంటూ ఉంటే నువ్వు ఏం చేయకూడదో, కీడు చేయకూడదు. చెలికానికి ఏమాత్రం కీడు చేయడంట. అతనుకున్న లక్షణాలు రాయిస్తూ అందులో ఒక మాట ఏమిటంటే, అతడు చెలికానికి ఏమాత్రము కీడు చేయడు. సాధ్యమైనంత వరకు మనము ఇతరులకు మేలు మాత్రమే చేయాలి. ఇదే వర్సు ఇదే వచనం ఇంగ్లీష్ లో డూ గుడ్ అని ఉంటుంది. అంటే మంచి చేయండి, మంచి కార్యాలు చేయండి. టర్న్ ఫ్రమ్ ఈవిల్ అంటే చెడు కార్యాల నుంచి, చెడు నుంచి మనం తొలగిపోవాలి. చెడు నుండి తొలగిపోవాలి,
కీడు చేయడం మానేయాలి. మనము ఏం చేయాలండి? మంచి పనులు చేయాలి. మంచి చేయాలి, ఇతరులకు మంచి చేయడం మనం అలవాటు చేయాలి. ఉపకారం చేయాలి. ఏం చేయాలండి? ఉపకారం చేయాలి. చాలా మంది ఉపకారానికి చేస్తే ఉపకారానికి అపకారం తలపెడతారు, కీడు చేస్తూ ఉంటారు. మేలు చేస్తూ ఉంటే కీడు చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు సండే స్కూల్ టీచర్ గారు ఒక మంచి కథను చెప్పారు. ఆ కథలో మంచి నీతి ఉంది. ఒకరోజు క్లాసులో పోటీ స్కూల్లో మాకు కథలు చెప్పే పోటీ జరిగిందమ్మ. కథలు చెప్పే పోటీ జరిగితే ఆ కథ మొత్తం చెప్పేశాను, కానీ నేను నీతి ఏంటో చెప్పలేకపోయాను. ఏం చేశానండి? 9 మార్కులు వచ్చేసినాయి. అందరూ చెప్పారు కానీ బాగా చెప్పామన్నారు, కానీ స్టోరీ అంతా చెప్పాను బాగానే, చివరికి నీతి ఏంటో చెప్పలేకపోయాను. ఫస్ట్ మార్కు కోల్పోయాను. ఆ కథ ఏంటో నేను చెప్తాను. ఆ కథ ఉపకారం గురించి. ఉపకారం తెలిస్తే దాని నీతి ఏంటంటే ఉపకారానికి అపకారం తలంచడం అన్నమాట. ఉపకారం చేసిన వ్యక్తికి కీడు తలుస్తూ ఉంటారు చాలా మంది. ఒక కోతి అంట నది ఒడ్డున చెట్టు మీద ఉండేది. నదిలో ఒక మొసలి ఉండేదన్నమాట. ఏముండేదండి? మొసలు ఉండేది. మొసలి కోతి స్నేహం కలిగి ఉండేవాళ్ళ. దేనికి? చెట్టు మీద ఉన్న కాయలల్లా తెంపి తీసుకెళ్ళి నదిలో వేస్తే ఈ ముసలేమో తినేదంట. తినేసి దాని కడుపు నింపుకునేది, దానికి థ్యాంక్ యూ చెప్పేదన్నమాట. అది ఎప్పుడు సహాయపడేది. ఎవరో కోతి ఈ ముసలికి సహాయపడితే ఇద్దరు స్నేహం బాగా నడుస్తుంది, మంచిగా నడుస్తుందంట. మంచిగా ఇద్దరు స్నేహం కలిగింది. అయితే ఒక రోజు అట కోతికి ఏం కలిగిందంటే ఒక ఆశ పుట్టింది. ఈ ముసలి నీటిలో వెళ్తుంది, నదిలో బాగానే తిరుగుతుంది, నేను కూడా ఒకసారి నదిలో అలా షికారు కొట్టాలి అని అనుకున్నాను. ఏం చేయాలండి? ఏం ఆశ కలిగి ఉంది? నదిలో అలా షికారు కొట్టాలి, ఇప్పుడు నేను కూడా నదిలో షికారు కొట్టాలనుకుంటున్నాను అని అనుకుంటే, అయితే ముసలి అలాగే ఇంకేముంది, నేను తీసుకెళ్తాను, నా పైన ఎక్కువ, నేను నీకు మా కుటుంబాన్ని పరిచయం చేస్తానన్నా. ఏం చేస్తానంటే, మా ఫ్యామిలీ ఉంది ఇంటి దగ్గర మధ్యలో నదిలో, ఆ ఫ్యామిలీని పరిచయం చేస్తాను, నాతో రమ్మని అంటే బాగానే ఉంది, నేను కూడా షికారు కొట్టచ్చు, ఇది కూడా ఫ్యామిలీ పరిచయం చేస్తానంటుంది అని. ఏం చేసింది కోతి? దేని మీద ఎక్కిందండి? మొసలి మీద ఎక్కింది. మొసలి మీద ఎక్కింది. బాగానే ముసలి గుట్టు చప్పులు లేకుండా చక్కగా మెల్లగా తీసుకెళ్తున్నది. మధ్యలోకి వెళ్ళాక కోతి బావా ఏంటంటే నేను నిన్ను ఎందుకు తీసుకొచ్చాను ఈ నది మధ్యలో కంటే అని చెప్తూ ఉన్నాడు. అంటే ఏం తీసుకొచ్చావు? మామూలుగా మీ ఫ్యామిలీని పరిచయం చేయడానికి కదా తీసుకొచ్చావు అని అన్నాడు. కాదు, డాక్టర్ గారు, ఇదొక అల్లి స్టోరీ అనమాట. డాక్టర్ గారు అంట తన భార్యకి భయంకరమైన రోగం వచ్చింది. దానికి జబ్బు తీరాలంటే కోతి గుండెకాయ కావాలి. ఏంటంటే దాని జబ్బు నయం అవ్వాలంటే కోతి గుండెకాయ కావాలి. ఆ కోతి గుండెకాయ తీసుకొస్తే నీ భార్య బాగుపడుతుంది, లేకపోతే చచ్చిపోయినట్టే అని అన్నాడు. అందుకే నాకు ఇప్పుడు నీ గుండె కావాలి, అందుకే నేను ఎక్కించుకుని నది దగ్గరికి తీసుకెళ్తున్నాను, ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఏం తలుపుతుందండి? ముసలే కీడు తలుస్తుంది. అయితే ఈ కోతికి ఇక ఎగిరిపోదామంటే ఎక్కడ ఉంది? ఇది నది మధ్యలో ఉంది. నది మధ్యలో ఉంది, ఎగరలేదు, దూకలేదు. దూకితే నదిలో పడి చచ్చిపోతే దీనికేమో ఈతల. ఈ దిక్కేంటి? ఈ ముసలే. అయ్యో, నది మధ్యలోకి వచ్చే గీటు చెప్పాడేంటి, ఇదేంటి ఎంత క్రూరంగా, నేను సహాయం చేస్తే నన్ను చంపడానికే ప్రయత్నిస్తున్నాడు అని ఆలోచించి కోతికి ఒక ఉపాయం తట్టింది. ఉపాయం తట్టి ఆ ముసలితో అంటుందట, అయ్యో నిజమా? అది మాట ముందే చెప్పపోయావా? నీ భార్యకి జబ్బని ముందే చెప్పుంటే, నా గుండె కావాలని ముందే చెప్పుంటే నేను ముందుగానే సిద్ధపడి వచ్చేదాన్ని కదా. అసలు నా గుండె తేవటం మర్చిపోయాను. నా గుండె ఆ చెట్టు అంతా చూసారా, నేను అక్కడ చెట్టు మీద ఏలాడేసి అక్కడ వదిలేసి వచ్చాను అని చెప్పిందంట. ఈ బుర్ర తక్కువ దానికి ఏంటంటే ముసలికి బుర్ర లేదు.
దానికి అర్థం కాదు, బుర్ర తక్కువ, తెలివే లేదు. గుండె లేదంటే నమ్ముతుందా? ఇదేమో నమ్మేసి తెలివిగా ఆలోచించింది కోతి, నమ్మేసి అయ్యయ్యో నిజమా, నువ్వు చాలా ఉపకారం చేస్తున్నావు, మంచిదే, నాకు సహాయం చేయడానికి సిద్ధపడ్డావు నువ్వు. అయితే మరలా ఏం చేద్దామంటే, మరి నువ్వు నన్ను వెనక్కి తీసుకెళ్తే నా గుండె తీసుకొచ్చి మరలా నీ దగ్గర ఎక్కి మళ్ళీ తీసుకొచ్చి ఒడ్డు మీద దింపే అన్నాడు. అలాగే అనుకుని తీసుకొచ్చి ఒడ్డు మీద దింపిన నెత్తురుమని పైకెక్కి అప్పుడు చెప్తుంది, బుర్ర తక్కువదానా, నీ గుండె ఎవరైనా గుండె నాలో ఉంటది కానీ బయట ఉంటదని ఎవరైనా నమ్ముతారా? నువ్వు నమ్మేసి నువ్వు నీకు ఉపకారం చేస్తే అపకారము తెలిసావు, ఉపకారం చేస్తే నన్ను చంపాలని చూస్తావా, నేను నీతో స్నేహం కట్ చేసింది అప్పటి నుంచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపకారానికి అపకారం తెలుస్తా. ఇలాంటి చిన్న స్టోరీ సండే స్కూల్లో మాకు నేర్పించారు. ఉపకారానికి అపకారం తలుచుకోడు, సమయస్ఫూర్తి కలిగి ఆలోచించింది కాబట్టి కొద్ది ఆ కీడు నుంచి తప్పించుకుంది, మేలు చేసింది కానీ కీడు తలుస్తుంది. మనం ఆ రీతిగా కీడు తలంచే వారిగా ఉండకూడదు, మేలు చేసేవారిగానే ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆ మేలు చేసేవారిగా ఉండాలి. రెండవదిగా ఏంటంటే చూడండి, సమాధానమును వెతికి ఏం చేయాలండి, దానిని వెంటాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేసేవారిగా ఉండాలి? కీడు నుండి తొలగి మేలు చేసేవారిగా ఉండాలి. సమాధానమును వెతికి దానిని వెంటాడాలి. సంతోషము, సమాధానము, నెమ్మది, ప్రశాంతత అనేది చాలా మంది కోరుకునేదే. అందరూ ప్రశాంతంగా ఉండాలి, నా బ్రతుకు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అయితే మనుషుల మధ్యలో సమాధానం లేకపోతే ఆ ప్రశాంతమైన జీవితం ఎంత మాత్రమో జీవించదు. సమాధానం లేకుండా జీవించలేరు. సమాధానం లేని మనుషుల మధ్యలో సమాధానం లేదనుకో, అది ఒక నరకం లాంటిదండి. అసమాధానంతో జీవించలేరు, నరకంలో ఉన్నట్టు ఫీలింగ్ అయిపోతారు. సమాధానం లేని జీవితం వ్యర్థం. సమాధానం అలాంటి స్థితి నుండి మనం దూరంగా ఎక్కడికి పారిపోవాలా అని ఆలోచిస్తాం. ఈ సమాధానం లేకపోవడానికి గల కారణం మెయిన్గా ఏమిటంటే మన ప్రవర్తన. ఏంటంటే మన ప్రవర్తన, మన మాటలు. రెండు విషయాలు. ఒక మనిషికి మధ్యలో సమాధానం లేకపోవడానికి గల కారణం మన ప్రవర్తన, మన మాటలు. దేవుని వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథం ఒకసారి చదువుదాం. 15వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథంలో, మృదువైన మాట అంట క్రోధమును చల్లారుస్తుంది, నొప్పించు మాట కోపమును రేపేస్తుందంట. మనం ఎప్పుడైతే ఇతరులతో మాట్లాడదాం మృదువుగా మాట్లాడినామో, ఒకవేళ గొడవగా మాట్లాడిన మృదువుగా మాట్లాడితే ఆ కోపం ఏదైతే ఉందో అది చల్లారిపోతుంది. అతను కోపడుతున్నాడని నువ్వు కూడా కోపం పుట్టించి మాట మాట్లాడేవనుకో, అది రేపేస్తుంది క్రోధం. ఒకరినొకరు క్రోధం రేపేసి మృదువైన మాటలు లేకుండా, సమాధానం లేకుండా చేసేస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది, చూద్దాం. మృదువైన మాట క్రోధమును చల్లార్చునని దేవుని వాక్యం చెప్తుంది. కొంతమంది అంటారు, ఇలా అంటారు, ఏమంటారంటే, నువ్వు నన్ను చంపినా పర్వాలేదు కానీ ఆ మాట అన్నారు. ఏంటంటే నువ్వు నన్ను చంపినా పర్వాలేదు కానీ ఆ మాట మాత్రం అనొద్దు అన్నారు. ఎందుకంటే అటువంటి మాట పడలేని పరిస్థితి. చావడానికి సిద్ధం, చావడానికైనా సిద్ధం, కానీ మాట పడలేని పరిస్థితి. మాట పడలేరు. అందుకనే మనం అటువంటి అప్పుడు వారు చావుకైనా భరిస్తారు కానీ ఆ చిన్న మాట భరించలేని పరిస్థితి.
అటువంటి చిన్న మాటలు, నొప్పించు మాటల వల్ల కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంత ఒక్క మాట, ఒక చిన్న మాట అన్నందుకు ఆత్మహత్యలు చేసుకుంటాం మనం చూసాం. ఒక చిన్న మాట అన్నందుకు హత్యలు కూడా చేసిన పరిస్థితులు మనము చూస్తాం. హత్యలు చేశారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకనే బైబిల్లో చెప్తుంది, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఒకసారి చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, నాలుక ఏమిటంట? నాలుక అగ్నియే. ఏం చేస్తుందండి? నాలుక కాల్చే గుణం కలిగి ఉంది, అగ్ని లాంటిది. నాలుక అగ్ని అంట, చిచ్చు పెట్టేస్తుంది. నాలుక ఎంత ప్రభావం కలిగిందంటే అది జాగ్రత్తగా వాడాలని దేవుని వాక్యం చెబుతుంది. కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి ముఖ్య కారణం నాలుక ఉండొచ్చు. నాలుక అగ్ని లాంటిది. పేతురు పత్రిక 3వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో అదే మనం చదువుకున్న వాక్య పఠనం ఒక వచనంకు ముందు చదివితే, జీవమును ప్రేమించి చూడగోడు వాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుకంట ప్రకృతి చక్రమునికే చిచ్చు పెట్టేస్తుంది అంట. జీవము కలిగి జీవను ప్రేమించి మంచితనములు కోరువాడు ఎవరైనా, మనం జీవం ప్రేమించి మంచి దినాలు చూడాలని అనుకుంటున్నాం అనుకో, మన బ్రతుకులో మంచి మంచి రోజులు మనం చూడాలనుకుంటున్నాం అనుకో, మనం ఏం చేయాలంటే నాలుకను కపటమైన మాటలు పెదవులు పడకుండా కాచుకోవాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెదవులు ఏం చేయాలి? కాచుకోవాలి, నాలుకను కాచుకోవాలి. ఒక గొడవ జరుగుతుంటే ఫన్నీగా ఒక విషయం జరుగుతుంది అనమాట. ఒక గొడవ జరుగుతుంటే నేను మా కుటుంబం ఒక ఇంటికి వెళ్ళాం, చుట్టాలింటి. ఒక ఆమె ఏమంటుందంటే, గొడవ ఆడుతుంటే ఆమె ఏదో మాట్లాడుతుంటే ఏమంటుందంటే, నీ నోటికి సిలువ వేసుకో అంటుంది. ఏమంటుందండి? నీ నోటికి సిలువ వేసుకో. సిలువ వేసుకో అంటే ఆమె నోరు అదుపులో లేదు. నోటికి సిలువ వేసుకుంటే ఏమన్నా అదుపులో ఉంటుందేమో, నోటికి సిలువ వేసుకొని అనేది. ఆ మాట నాకు అలవాటయ్యి ఎవరైనా ఏమన్నా అంటే నేను కూడా నీ నోటికి సిలువ వేసుకోవటం మొదలైతే అప్పటి నుంచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుక చిచ్చు పెట్టేస్తూ ఉంటుంది. మేలు కలిగి అనేక దినములు బ్రతుకలవాడు. లేకపోతే మనం దేవుని వాక్యం చెప్తుంది, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగలవాడు చెడ్డదాని పలుకుండా తన నాలుకను కపటపు మాటలు పలకుండా తన పెదవులను కాచుకొనవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెడ్డ మాటలు పలకూడదు, కపటమైన మాటలు పలకూడదు. మన నాలుకని కాచుకోవాలి. కాచుకున్నంత వరకు మనకి సమాధానము కలుగుతుంది. సమాధానం లేకపోతే వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య, దేశాల మధ్య కూడా శత్రుత్వం పెరిగి అది ఏం చేస్తుందంటే యుద్ధాలకు దారి తీస్తుంది. ఇప్పుడు యుద్ధాలు దారి తీయడానికి గల కారణం దేశాల మధ్యలో, రాష్ట్రాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో సమాధానం లేదు. సమాధానం లేక అది యుద్ధాలకు దారి తీస్తుంది. నోటిని అదుపులో పెట్టుకోకపోతే అది నాశనానికి దారి తీస్తుంది. ఏం చేయాలండి? నోటిని అదుపు పెట్టుకోకపోతే అది నాశనమికే దారి తీస్తుంది. మన నాశనాన్ని మన నోరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ నాశనానికి మొదటి కారణం నీ నోరే. ఆ నోరుని మనం అదుపులో పెట్టుకుంటే మన నాశనం నుండి మనం కాపాడుకుంటాం. చాలా సార్లు మనం అనుకుంటాం ఎదుటి వారే తగ్గి ఉండాలి, సమాధానం సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు, కానీ దానికి తగ్గట్లుగా జీవించలేరు. సమాధానంగా ఉండాలంటే దానికి తగ్గట్టుగా జీవించాలి. ఎదుటి వారే తగ్గాలి, నేను ఏమాత్రమో తగ్గకూడదు, నేను ఏమాత్రం తగ్గకూడదు అని అనుకుంటే నీలో ఎప్పుడు సమాధానము రాదు.
మనం తగ్గితే, ఒకవేళ ఎదుటివాడు క్రోధమైన కోపం పుట్టించే మాట అంటే నువ్వు పడితే తగ్గాలి, నువ్వు సమాధాన పడాలన్నప్పుడు నువ్వు తగ్గించుకుని ఆ మాట పడితే నీలో నువ్వు సమాధానకర్తలుగా మనం మారిపోతాం. సమాధానకర్తగా మనం దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే మనల్ని సమాధానకర్తలుగా ఉండాలని, సమాధానం పుట్టించేవారుగా, సమాధానానికి వారసులుగా మనల్ని దేవుడు చేశాడు. ఒక మాట అంటే పడితే ఏమైతుంది? పడ్డవాడిప్పుడు ఏంటండి, పడ్డవాడిప్పుడు చెడ్డవాడు కాదు, కానీ మనం పడలేం. ఏంటండి, ఒక మాట పడలేం. మాట పడే నువ్వు మాటకి మాట అనే సమాధానం ఎక్కడుంది? దేవుడు మనల్ని సమాధానానికి వారసులుగా పిలిచాడు, కానీ అల్లరికి చేయడానికి, లేకపోతే మనం ఇతరుల పైన అసమాధానంగా జీవించడానికి మనం పిలవలేడు. కనుక మనం ఒక మాట అంటే తగ్గించుకుని పడాలి. పడినప్పుడు పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదు, నువ్వు సమాధానకర్తగా మారిపోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుదాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన. రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. సాధ్యమైనంత వరకు. ఎంతవరకు సాధ్యం? మనకు సాధ్యమైనంత వరకు. ఓ మాట ఇందాక చెప్పిన రీతిగా ఎదుటి వాళ్ళు మనం నొచ్చుకునే మాట అనొచ్చు. నొప్పించే మాట అన్నప్పుడు మనం తగ్గించుకుని సమాధానం కలిగి మృదువైన మాట పలికినప్పుడు మనం ఓ మాట పడితే మనం ఏమాత్రం చెడిపోం. కనుక దేవుని బిడ్డలుగా జీవించాలని కోరుకుంటున్న నీవు నేను ఓ మాట పడితే ఏమీ అయిపోదు. ఒక మాట పడి సఖ్యముగా సాధ్యమైనంత వరకు మనం ఇతరులతో సమాధానంగానే ఉండాలి. నీకు ఎంతవరకు సాధ్యమో, నువ్వు ఎంతవరకు ఓర్చుకోగలవో అంతవరకు సహించి ఓర్చుకుని సమాధానంగా ఉంటే సమాధానపరచువారట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు. ఎవరండి? దేవుని బిడ్డలనా కాదా? మనము దేవుని బిడ్డలుగా ఉన్న నీవు నేను మనం సమాధానం కర్తలుగా మారాలి. దేవుని కుమారులుగా అనిపించుకుంటున్న నీవు సమాధాన పరుస్తున్నావా? సమాధాన పరుచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీవు దేవుని కుమారుడిగా కుమార్తెగా తీర్చబడాలంటే సాధ్యమైనంత వరకు నీ బాధ్యతగా నీవు సమాధానముగా ఉండాలి. ఇతరులతో సమాధానంగా ఉండటం అదేమిటండి? మన బాధ్యత. మన బాధ్యతగా ఇతరులతో సమాధానం కలిగి జీవించాలి. మనం చాలాసార్లు కోరుకోగానే మనకు అన్నీ కావాలి, కోరుకోగానే మనకు అన్నీ వచ్చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. కోరుకోగానే అది సమాధానం మనకి కోరుకున్నంత మాత్రం మనకి రాదు. సమాధానం కలిగి జీవించాలనుకుంటున్న నీకు నీవే సమాధానమును వెతికి వెంటాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, సమాధానమును వెతికి దానిని వెంటాడాలి. దేవునికి స్తోత్రం. సమాధానం వెతకాలి, దాన్ని వెంటాడాలని దేవుని వాక్యం చెప్తుంది. అది కోరుకోగానే నేను సమాధానం కలిగి ఉంటున్నాను, సమాధానంగా ఉండాలి అని కోరుకోగానే వచ్చేది కాదు. నీకు నీవుగా సమాధానమును వెతికి వెంటాడాలి. మన నోటిని మనం కాపాడుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉంది అనేది మనం సరి చూసుకుంటే
మనకు సమాధానం, ఏ రీతిగా మనం సమాధానంగా జీవించగలుగుతాం, అట్టి రీతిగా ప్రవర్తిస్తే నీ ప్రవర్తన బట్టి, నీ నోటి బాటను బట్టి నీకు సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానమును వెతికి వెంటాడాలి. అప్పుడే మనం దేవుని బిడ్డలుగా జీవిస్తాం. జీవితాల్ని నెమ్మదిగా, సంతోషంగా జీవించగలుగుతాం. సమాధానం కలిగి జీవించాలని దేవుని వాక్యం చెప్తుంది. 2వ దశలోనికి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుకుందాం. చివరిగా ఈ మాట చదివి నేను ముగించాలని ఆశపడుతున్నాను. 2వ దశలోనికి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానకర్తయగు ప్రభు తానే ప్రతి విషయంలోను తానే ఏ విధము చేతనైనా మీకు సమాధానము అనుగ్రహించును గాక. మన ప్రభు పేరు ఏమిటంటే సమాధాన కర్త. ఆయన సమాధానానికి కర్త అయిన దేవుడు కనుక ప్రతి విధము చేత ఆయనే మనకి సమాధానం కలుగజేసి దానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మనల్ని ఆయన ఏం కోరుకుంటున్నాడంటే సమాధానమును వెతికి దానిని వెంటాడాలని కోరుకుంటున్నాడు. మనం సమాధానం కలిగి జీవితం, సమాధానకర్త అయిన దేవుడిని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన జీవితాల్లో సమాధానం వస్తుంది. సమాధానకర్త అయిన దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతామో మన జీవితాల్లో సమాధానం రావాలంటే దేవుని వాక్యానుసారంగా జీవించాలి. దేవుని వాక్యం నీలో ఉంటే నీలో సమాధానం ఉంటుంది. దేవుని ఆత్మ నీలో ఉంటే నీలో సమాధానం ఉంటుంది. దేవుని సన్నిధి నీలో ఉంటే నీలో సమాధానము ఉంటుంది. ఆయన దేవుని ఆత్మ మనకి ఎలాంటి ఆత్మను అనుగ్రహించాడంటే సమాధానపరచు ఆత్మను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ ఏమిటంటే అల్లరికి కర్త కాడు, ఆయన సమాధానానికే కర్త. దేవునికి స్తోత్రం. ఎందరైతే దేవుని ఆత్మ కలిగి ఉన్నారో, దేవుని ఆత్మతో జీవిస్తున్నారో సమాధానం కలిగి జీవిస్తారు, కానీ అల్లరికి ఏమాత్రమో తావునివ్వరు. ఈరోజు వాక్యము ద్వారా మనకి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడిన రీతిగా కీడును విడిచి మేలు చేయడం నేర్చుకోవాలి. సమాధానమును వెతికి దానిని వెంటాడాలని దేవుని వాక్యం చెప్తుంది కనుక మనం కీడు చేయడం అని మేలు చేద్దాం. సమాధానమును వెతికి సమాధానంగా సాధ్యమైనంత వరకు దేవుని వాక్యం చెప్పిన రీతిగా ఇతరులతో సమాధానం కలిగి జీవితం. మన సమాధానం లేకుండా జీవించడానికి మూల కారణం మన నాలుక గనక, మన ప్రవర్తన సరి చేసుకుందాం. మన నాలుక ద్వారా వ్యర్థమైన మాటలు కొనుక్కుండా నాలుకను కాపాడుకుని అగ్ని లాంటి చిచ్చు పెట్టేలాంటి నాలుకను అదుపులో పెట్టుకుని మన జీవితాల్లో సమాధానాన్ని మనం అనుభవించడము గాక. సమాధానకర్త అయిన దేవుడు అన్ని విధముల చేత, సమస్త విధముల చేత ఆయనే మనకి సమాధానం అనుగ్రహించును గాక. అటు రీతిగా దేవుడు మనల్ని దీవించి, అటు రీతిగా దేవుడు మనల్ని సమాధానంతో జీవింపు చేసి నడిపించును గాక. ఆమేన్. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సమాధానం లేని పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావేమో, దేవుని వాక్యం ద్వారా మనకి చెప్పబడిన రీతిగా సమాధానం కలిగి జీవించాలంటే మన నాలుకను అదుపులో పెట్టుకోవాలి, మన ప్రవర్తన అదుపులో పెట్టుకోవాలి. కీడు ఏమాత్రము చేయకూడదు. కీడు నుంచి తొలగి మేలు చేయడానికి మనం సిద్ధపడాలి కనుక దేవుని వాక్యం చెప్పిన రీతిగా మనం మేలు చేద్దాం. కీడు ఏమాత్రం చేయద్దు. సమాధానం కలిగి జీవించడానికి దేవుడు మనం పిలుస్తున్నాడు కనుక సాధ్యమైనంత వరకు, దేవుని వాక్యం చెప్తుంది, సాధ్యమైనంత వరకు మీరు ఇతరులతో సమాధానం కలిగి జీవించాలి. సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడతారని దేవుని వాక్యం చెప్తుంది కనుక మనం సమాధానపరిచే వారముగా ఉందాం.
చిచ్చు పెట్టేవారుగా కాకుండా, అల్లర్లు రేపేవాడిగా కాకుండా, దేవుని ఆత్మ కలిగి, దేవుని ఆత్మ అల్లరికి ఏమాత్రము కర్త కాదు కనుక, సమాధానానికే కర్త కనుక, అట్టి ఆత్మను కలిగి సమాధానం కలిగి జీవిద్దాం. ఈ రీతిగా దేవుడు మనందరి బలపరచాలని ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది, నొప్పించే మాట కోపమును రేపుతుంది కనుక, ఒకవేళ నువ్వు నొప్పించే మాటలు ఏమన్నా మాట్లాడుతున్నామో ఈ నోటి ద్వారా, ప్రభా నా నోటిని అదుపులో పెట్టండి నాయన. నొప్పించే మాటలు నా నోట్లో నుంచి వస్తున్నాయేమో, దయచేసి నన్ను క్షమించండి నాయనా. నీకు స్తోత్రాలు. నాలుగును అదుపులో పెట్టుకుని నాయనా నేను జీవించడాన్ని నా కృపను అనుగ్రహించిన నాయనని ప్రార్థించేద్దాం. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మత్స్యపు గోడను కూలద్రోసేను, మద్యపు గోడను కూలద్రోసేను. శ్రద్ధతో మధ్యకు చేర్చెన్, శ్రద్ధతో మధ్యకు చేర్చెన్. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మత్స్యపు గోడను కూలదోసెను, నిత్య శాంతి మనకొసగెన్. నిత్య శాంతి మనకొసగెన్. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. ప్రార్థన చేద్దాం. వాక్యం నిమిత్తం రాష్ట్రంగా ప్రార్థనలు నడిపిస్తారు. దయచేసి అందరూ ఏకీభవించి ప్రార్థన చేద్దాం.